ఫ్యూచర్ లో బాగా డబ్బులు సంపాదించి ఏ సినిమానైతే నేను ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోలేదో ఆ సినిమాని మస్తు రిలీజ్ చేసుకొని అక్కడ ఏదైతే కోల్పోయినానో మళ్ళీ ఇద్దాం దానికి ఇంకోసారి ఫ్యూచర్ లో అని అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడు లక్కీగా అవార్డు రావడం, ఇప్పుడు ఓటీటీ అప్రోచ్ అవుతున్నారు. లక్కీగా ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకో, విత్ ఇన్ నో టైం రిలీజ్ చేస్తాం. అంతే కదా. ఒక 6 నెలల ముందు ఒక సినిమా జనరల్ ఏం చేస్తారంటే ఎప్పుడో సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు మనం హట్కే ఎందుకు చేయొద్దు. అవును, మీరు అన్నిట్లో స్పెషలే కదా. మీరు కట్స్ ఉండవు కదా ఎక్కువ మీకు, మళ్ళీ అన్ని ఇయర్స్ అంటే అవన్నీ కట్స్ లాగే ఉంటుంది. జస్ట్ నేను ఫన్ గా నాకు కూడా, ఎందుకంటే డెఫినెట్ గా మీరు చెయ్యాలి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు కాబట్టి డెఫినెట్ గా మీరు రిలీజ్ చేసి ఆ సక్సెస్ ని మళ్ళీ చూపించాలి కూడా. అంటే కరెక్ట్ కాదంటే మేడం ఎవరిది తప్పేం లేదు మేడం. మన 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 టాలెంట్ తెలియాలి బయటికి ఫస్ట్, అండ్ యూ హ్యావ్ టు బి యూనిక్ ఎనఫ్. అందరికంటే నువ్వు అలాగే ఉండాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే దానికి టైం వచ్చిన రోజే తెలుస్తుంది. జస్ట్ లైక్ దిస్ అవార్డ్, ఇప్పటి వరకు నా ఇంట్లోనే నమ్మలే నన్ను. అమ్మ ఎందుకు ఎవడు చేయమన్నాడు నేను సినిమా అన్నారు నన్ను కూడా. ఏది లాస్ట్ 3-4 months నుంచి అందరు ఫోన్లు చేస్తున్నారు, ఎందుకు చేసినావు సినిమా, వేరే జాబ్ చేసుకోకుండా ఇజ్జే అజ్జే అంటే నువ్వు వినలేకపోతే వాళ్ళు అన్నారని కాదు కదా, జనరల్ ఒపీనియన్స్. యా మేడం, ఇది ఫ్యాక్ట్, తప్పేం లేదు. నాకు వాళ్ళ మీద కూడా కోపం లేదు. ఇంకా అట్లే వాళ్ళ ప్లేస్ లో నేను ఉన్నా అట్లే అనేవాడిని. నాకేంటంటే ఒక హోప్ ఉండే, ఆ హోప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే గదర్ అవార్డ్స్. ఇది లాస్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గెలవంగానే ఆయన అనౌన్స్ చేశారు గద్దర్ అవార్డ్స్ ఉంటది. నేను అనుకున్నా ఎప్పుడు ఇస్తాడో, అది ఇచ్చినప్పుడు నా సినిమా మాత్రం దాంట్లో డెఫినెట్ గా ఉంటది. ఉండడమే కాదు కొట్టుకురావాలి ఈసారి దాంట్లో అవార్డు అనేది. ఒక బ్లైండ్ గా కాదు, చాలా స్ట్రాంగ్ గానే అనుకున్నాను నేను. అది అట్లాంటి సినిమా తీసిన నేను, దీనికి గిట్ట అవార్డు ఇవ్వకపోతే కథ మీకు ఇక్కడ నుంచి అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అన్న పాయింట్. ఏమనుకున్నారు ఒకవేళ అవార్డు ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏంటి చైల్డ్హుడ్ నుంచి మీకు దేని మీద ఉండేది డ్రీమ్, ఏం కావాలని? అట్లేం లేదు మేడం, మనం రెగ్యులర్ గా వింటాం కదా, ఇది నాకు పిచ్చి, చిన్నప్పుడే చెన్నై పారిపోయినా, అట్లేం లేదు. అసలు సినిమాల్లోకి రావాలని ఏం లేదు లేదు. అసలు ఏంటి అంటే ఏమనుకునేవాళ్ళు? అంటే మార్షల్ ఆర్ట్స్ జనరల్ గా జాయిన్ అయ్యారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ కూడా మామూలు బలవంతంగా జాయిన్ చేయించారు. మామూలుగా ఉంటే ఆగేటట్లేదు అందరిని. అదే అందుకనే అది కూడా ఏదో ఒక సమ్ సిచ్యువేషన్ లో జాయిన్ అయ్యారు. అంటే ఏముండేది, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరినైనా ఏ పాపనో బాబునో ఒక పిల్లోడినో అడిగితే చెప్తారు కదా, ఏం కావాలనుకుంటున్నావు అంటే డాక్టరో యాక్టరో ఏదో చెప్తారు కదా. లేదు మేడం, లేదు, ఏమీ లేదు అసలు. అంటే నాకు క్రికెట్ రావాలని ఉండే. నా 10th అయిపోయిన తర్వాత అందరూ సేమ్ ఇట్లనే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని చెప్పి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను కూడా అడిగారు ఏమవుతావు అంటే నేను క్రికెటర్ అవుతా అని చెప్పిన. పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో ఒక రూమ్ లో కూర్చోబెట్టి మనం ఏంది మన రేంజ్ ఏంది మూసుకొని ఇజ్జే అంటే ఆ రోజు కూడా నాకు అర్ధరాత్రి లేపి ఒక పని చేయమంటే నేను చేసే ఒకే ఒక పని ఆడడం క్రికెట్. అంటే మన లైఫ్, అందరి లైఫ్ లో మేడం ఒక హాబీ ఉంటుంది, దానికోసం మనం పడి పని చేస్తాం. కానీ అదే ఒక హాబీ లానే కనబడుతుంది అందరికి. కానీ అంత పడి పని చేస్తున్నావు అంటే అది హాబీ కాదు, అది నీకు చాలా ఇష్టం, నీ లైఫ్ లో దానికోసం ఏమైనా చేస్తావు. దాన్ని ఎందుకు ప్రొఫెషన్ గా చేయొద్దు అనే క్వశ్చన్ ఉండే నాకు. చదవమని అంటే ఎగ్జామ్ రేపనంగా కూడా చదవమను, నేను అమ్మ చదువుతాం మళ్ళీ టైం ఉంది కదా అన్నట్టు. కానీ హాబీ మాత్రం మనకి ఎందుకో చాలా ఇష్టం ఉంటది. చాలా మంది పేరెంట్స్ కనుక నిజంగా నేను నాలో అబ్జర్వ్ చేసుకుంది, పిల్లల హాబీ కొన్ని ఉంటాయి మేడం, దాన్ని నిజంగా వాళ్ళు పిచ్చిగా ఉందనుకో హాబీని, దాని ప్రొఫెషన్ వైపు మార్చడానికి పేరెంట్స్ కూడా ట్రై చేయాలి. సో నన్ను నేను అట్లా ట్రై చేసుకున్నాను. అప్పుడు మా ఇంట్లో కూర్చోబెట్టి ఇది కాదు నీకు అంత సీన్ లేదు, మనం రిచ్ కిడ్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ఆడ ఇంత కాంపిటీషన్ ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసి బీటెక్ ఇంజనీరింగ్ వైపు చూస్తే అసలు ఎందుకు చదువుతున్నానో నాకు తెలియదు. అక్కడ కూడా నేను కాలేజ్ పోయి 24 hours కాలేజ్ కూడా ఏంటంటే జస్ట్ గ్రౌండ్ ఉన్న కాలేజ్ చూసుకునేవాడిని నేను, క్రికెట్ గ్రౌండ్ ఉన్న కాలేజ్. పొద్దున్న వెళ్తే ఆడడం, సాయంత్రం వెళ్తే ఆడడం, ఇంటికి అటెండెన్స్ అంటే ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు వేసేటోళ్ళు. అట్లా గడిచిపోయింది ఇంజనీరింగ్ అంతా. సరే ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది. కానీ తర్వాత వాట్ నెక్స్ట్ అన్నప్పుడు క్రికెటర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ ఏం లేదు కదా నాకు జిందగీ వారు ఆడుకోనికి, అప్పుడు ఇంకేం టాలెంట్ ఉందని చూసుకుంటే అప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు కాలేజ్లో అయినా సినిమా తీసేటప్పుడైనా మీరు కంఫర్ట్ చూసుకుంటారు ఎన్ని ప్రాబ్లమ్స్లో అయినా. అక్కడ గ్రౌండ్, ఇక్కడేమో ఓకే. అంటే అదే మేడం, మనకి నచ్చిన పనే చేయాలి. ఎప్పుడు బలవంతంగా మెకానికల్ గా బతికి ఏం లాభం? ఇక్కడ ఉండే 2 రోజులు ఉండిపోతాం భూమి మీదకి వెళ్ళి.
ఉన్న రోజులు మనకు నచ్చిన పని రైట్ చేయాలి. అప్రోచ్ అండి. Yes. Yeah. Mm. అందుకే పేరెంట్స్ కానీ ఎవరు ఎంత ఫోర్స్ చేసినా జాబ్ చేయి అది చేయి ఇది చేయి అంటే సో ఒక డ్రీమ్ అనేది మాత్రం ఏం లేదంటారు. అంటే అదే డ్రీమ్ మేడం. అంటే నేను నాకు మనసుకు నచ్చిన పని చేయడమే డ్రీమ్. అంతే. పర్టికులర్ గా గోల్స్ సరే, పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ మాత్రం ఇక్కడ మీరు డైరెక్టర్, హీరో అండ్ కొరియోగ్రాఫర్, సో యాక్షన్ కొరియోగ్రాఫర్. సో ఇంకా ఫ్యూచర్ లో ఎట్లా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో? దీని సీక్వెల్ రాస్తున్నా మేడం. గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఆల్రెడీ రెడీ అయింది అండ్ ఒక లవ్ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను. మీరే డైరెక్టర్? నేనే యాక్టర్ చేయాలని రూల్ ఏం లేదు మేడం. ఇప్పుడు నేను ఒక అంటే గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఏదైతే రాస్తున్నానో దాంట్లో నేనే చేయాలి జనరల్ గా. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేకుండానే ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ నేను తీసుకురాగలిగాను. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, నా వెనకాల ఒక పెద్ద ప్రొడ్యూసర్ నిలబడ్డాడు అనుకో, ఈసారి అది గ్లోబల్ లెవెల్లో ఉంటుంది ఫైట్స్. అండ్ నేను ఇది గ్యాంగ్స్టర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాసుకున్నా యాక్చువల్ కదా. అండ్ తీయడం కూడా అలానే తీసాం, అలానే ఉంటుంది సినిమా. ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసిన ఒక ఫీల్ ఉంటుంది మీకు. నాకు దీన్ని ఒక హాలీవుడ్ సినిమా లాగా చేయాలని ఒక ప్లాన్ గానీ దిగి చేశాను ఆ సినిమా. ఇప్పుడు నాకంటే ఒక ప్రొడ్యూసర్ వస్తే గ్యాంగ్స్టర్ సీక్వెల్ వచ్చి నేను చేయి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తా, ఎంత బడ్జెట్ అని ఇస్తా అన్నాడు అనుకో, దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యత నాకు. అది నేనే చేయాలి. ఇంకో లవ్ స్టోరీ ఏదైతే రాస్తున్నానో అది ధనుష్ గారిని ఇట్లా అప్రోచ్ అయ్యి చెప్పాలి అనే ప్లానింగ్ లో. సో ఓకే, గ్యాంగ్స్టర్ సీక్వెల్ కి మీరు డైరెక్టర్, కానీ అంటే మిగతా పాత్రలు ఎలా ఉంటాయి అనేది ముందు ముందు డిసైడ్ అవుతాయి. కానీ ఫ్యూచర్ లో నేను అనేది కంప్లీట్ ఫ్యూచర్ లో సినిమా ఇండస్ట్రీలో ఎట్లా కొనసాగాలనుకుంటున్నారు? తెలియదు మేడం, మనకు రేపు ఏమవుతుందో తెలియదు. ఫ్యూచర్ ఎట్లా చెప్తాను నేను. అంటే మీకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ఇష్టం అని చెప్పారు కదా చాలా, సో అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏం వచ్చినా చేస్తా మేడం నేను. అది రేపు ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పినట్టు అవార్డు వస్తుందని నేను ఇమాజినే చేయలేదు. నేను సినిమా చేయాలనుకున్నాను, రిలీజ్ అప్పుడు ఇన్ని కష్టాలు పడతాను కూడా నాకు తెలియదు. రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పులో ఇన్ని ఫోన్లు చేస్తారని కూడా తెలియదు నాకు. రేపు ఏమవుతుందో కూడా తెలియనప్పుడు వి కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్. బట్ ఏం జరిగినా నేను నాకు రెడీగా ఉన్నాను. నేను అన్ని క్రాఫ్ట్స్ లో యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరైనా చేయమంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తా, హీరో చేయమంటే హీరోగా చేస్తా, డైరెక్షన్ చేయమంటే డైరెక్షన్ చేస్తా, ఎవరైనా ఎడిటింగ్ చేస్తావా అంటే ఎడిటింగ్ కూడా చేస్తా. సో ఐఎమ్ రెడీ. నేను ఓపెన్ గా పెట్టాను, మీకు నా నుంచి ఏం కావాలో మీరు తీసుకోండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ఎడిటింగ్ అన్నారు కదా, ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే అది నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడే అక్కడ బేసిక్స్ చెప్తారు మేడం ఎక్కడైనా సరే. కానీ బేసిక్స్ సినిమాకి సరిపోదు కదా? యా సరిపోదు. సో నేను దాంతో షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. సో ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత షార్ట్ ఫిల్మ్స్, నా షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ చేశారా ముందు? 7 షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని తర్వాత సినిమా ఈ షూటింగ్ నేను ఎడిటింగ్ చేయాలని అనుకోలేదు. దీనికి షూటింగ్ నేను షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేశాను కదా, చెప్తున్నాను కదా. 4 years కాబట్టి బ్రేక్ వచ్చిన ప్రతిసారి నేను ఎలాగో ఫుటేజ్ ఉంది కదా రఫ్ ఎడిట్ చేసేవాడిని. ఎడిట్ చేసి సర్లే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ రఫ్ ఎడిట్ చేసేవాడిని. లాస్ట్ కి షూట్ అయిపోయిన తర్వాత నేను మా కోడైటర్ ఒక ప్రాపర్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఒక బడ్జెట్ చెప్పిండు నాకు. ఇంత బడ్జెట్ అంటే నా దగ్గర అసలే లేవరా నాయన, ఇడికి ఇయ్యాలి. నేను అక్కడ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చిండు, అరే ఏదో నీ దగ్గర పైసలు ఏడున్నారు అడిగానికి అన్నట్టు. నేనేమన్నా అంటే సార్ ఓ పని చేద్దాం, నేను అంతైతే ఇవ్వలేను, నేను రఫ్ ఎడిట్ చేస్తున్న సినిమా అంతా, మీరు ఫైనల్ ట్రిమ్ చేయండి, ఫైనల్ ఎడిట్ చేయండి, నేను దానికి ఇంత ఇస్తాను. అలాంటి నోనో మేము మళ్ళీ చేయాలి, నువ్వు చేసేది మాకెందుకు, మీకు కావాలంటే రిఫరెన్స్ లో పెట్టుకుంటాం కానీ ఫస్ట్ నుంచి చేయాలంట. అసలు తగ్గేదే లే, ఒప్పుకోరు. నేను సార్ నా దరిద్రం మీకు తెలియదు, పైసలు లేవు నా దగ్గర ఒక్కటి కూడా, ఇట్లా తర్వాత అండి లేదు అట్లా 2-3 మా కోఆర్డినేటర్ గారు అప్రోచ్ చేయించారు. ఫైనల్ గా అది చూసి మా కోఆర్డినేటర్ గారు ఏంది నీ ప్రాబ్లం అన్నాడు. నేను అన్నా సార్ నా దగ్గర ఇంతే ఉన్నాయి, అట్లా చేర్చేందు అంటే నేను ఏమన్నా అంటే మెల్లగా ఆయనకి సార్ పని చేద్దాం నేను చేస్తా అన్నా. నా మీద కోపం వచ్చి అలిగి మా కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. నువ్వు అంటే చేతులారా గుడిపేస్తావు సినిమాని, చూసుకో, ఇంకా నేను ఇంత పని చేయను, అన్ని నువ్వే చేయాలంటావు. ఏంటంటే సార్ నా దగ్గర లేవు పైసలు, మరి ఏం చేయమంటావు అని ఆయన వెళ్ళిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ నాకు అసలు మీరు నమ్మరు, నేను ఒక బిగినర్ కదా, సినిమా అంతా చేసుకున్నాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక సీనియర్ పర్సన్ కావాల్సి వస్తుంది. ప్రాసెస్ తెలియదు నాకు. ఉన్న ఒక పర్సన్ నా మీద కోపంతో వెళ్ళిపోయాడు, ఈడే ఎడిటింగ్ చేస్తారంటే అయిపోయింది. కానీ ఏం చేద్దాం, ఇది లేనప్పుడు తప్పదు. ఇంకా కూర్చొని ఈ ఏడికైతే ఆడికి ఇంత బిలీవ్ చేసుకున్నాను నేను, నా సినిమా నేనైతే చంపుకోను కదా, నాకంటే బాగా జడ్జ్ చేస్తాడు ఎవడన్నా, చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు కూర్చొని ఒక 1 month ప్రాపర్ ఎడిట్ చేసి దాని తర్వాత అప్పుడు కోఆర్డినేటర్ గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి రండి అని చెప్పి పిలిపించి చూపించిన. చూపిస్తే అసలు ఆయన షాక్ అయ్యాడు,
ఏంది ఇట్లా చేసినావు అని. మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. ధైర్యం లేదు ఏం లేదు మేడం, పైసలు లేకపోతే ధైర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. ఎంత పైసలు లేకపోయినా అది ఏమైనా ఎడిటింగ్ అంటే మామూలు విషయం కాదు కదా. అంటే నెసెసిటీ మనకి నేర్పిస్తుంది మేడం. ఇప్పుడు నేను అదే అనుభూతున్నాను. మనకి ఆకలి 100 దారులు తీస్తుంది అన్నట్టు మనకి మనకు అవసరం చాలా దారులు తీస్తుంది. Yes. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా నచ్చింది. అంటే ప్రతి కష్టాన్ని కూడా దాన్ని చాలా కూల్గా తీసుకొని దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ప్రాబ్లమ్ని, రియలీ గ్రేట్ అండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ప్రతి ఒక్కరిలో. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న ఒక పాజిటివ్ ఇదే మేడం. ఇక్కడ మనం ఏడుస్తూ కూర్చుంటే ఎవడొచ్చి కాపాడు, ఎవడు లేడు ఇక్కడ. మనకి ఏమున్నా ఏం జరిగినా వెనకడగేయద్దు అంటే నేను నమ్మే సిద్ధాంతం మేడం. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత భయపడి వెనకలేసినాం అంటే కథమే. ఇంకా ఏమైనా ముందే ఏడికదే అడిగి యూ హ్యావ్ టు డై బట్ యూ హ్యావ్ టు ట్రై హార్డ్ టిల్ ద లాస్ట్ టైం. అది నేను బిలీవ్ చేస్తాను మేడం. భయపడడం అంటే అయిపోయింది కదా. సో యంగ్స్టర్స్ కి ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు. ఒకప్పుడు ఉన్న హీరోలే వాళ్ళే సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. కొత్త వాళ్ళకి అసలు అవకాశం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ బాగా వస్తుంది. సో ఏమంటారు ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం. యా అంటే ఇప్పుడు ఈ అవార్డుని నేను అలానే చూస్తాను మేడం. ఇప్పుడు నాకు ఒక అవార్డు వచ్చిందని అంటే ఇందాక మీకు చెప్పినట్టు మొన్న ఏదో ఛానల్లో అనుకుంటాను మన విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమా టైటిల్, నేము, ఇటువైపు పోస్టర్ సినిమాది. అన్ని సినిమాలు అందరికి తెలుసు. నా పేరు ఇచ్చి గ్యాంగ్స్టర్ అండ్ చంద్రశేఖర్ రాథోడ్ అని పేరుంది. సినిమా పోస్టర్ ఇంకేదో సినిమా ఉంది. సో నాకు సినిమా తెలియదు యాక్చువల్లీ. వాడు వెతకలేక ఎక్కడిడు ఎవడిడు జ్యూరీ మెంబర్స్ కూడా ఇవ్వాలి కదా. సో వాళ్ళు వేరేదో సినిమా జగపతి బాబు గారితో వేసినట్టు ఇస్తే నాకు మొన్న కూడా ఎవరు అడిగారు అవార్డ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు అని. అంటే అరే నాయన, నేను ఎవడో తెలియదు. మా ఫాదర్ ఒక కానిస్టేబుల్, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అప్పు సప్పు చేసుకుని చేసిన ప్రాజెక్ట్ దానికి అవార్డు ఇచ్చినారంటే నువ్వు ట్రాన్స్పరెంట్ గా లేదని ఎట్లా అంటున్నావు రానా నేను. సో నాలాంటి వాడికి అది చాలా బూస్ట్ ఇస్తుంది. మేబీ అందరికి అది ఇంకో అవార్డు అయి ఉండొచ్చు, కానీ నాకు అది లైఫ్. అమ్మ చంపుతూ రాలేదు ఇంట్లో నన్ను, ఎప్పుడు తీసుకొస్తావు పైసలు, ఎందుకు ఎవరు చేయమన్నాడు సినిమా నిన్నని. ఈ దీంట్లోంచి అది ఎంత హోప్ క్రియేట్ చేసింది నాకనంటే రేపు నన్ను చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తారు. సో గవర్నమెంట్కి నేను ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. రేవంత్ రెడ్డి గారు కానీ, దిల్ రాజు గారు కానీ. దిల్ రాజు గారు ఆ రోజు నా సినిమా చూడలేదు, కానీ ఇక్కడ ఇంతమంది సమక్షంలో నా సినిమాని చూపించి నాకు అవార్డు ఇప్పించింది దిల్ రాజు గారు. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. సో అది కొత్త వాళ్ళకి కానీ డెబ్యూటెంట్స్ అందరికీ ఒక హోప్ మేడం. అది అవార్డు అనేది డెఫినెట్ గా ఇప్పుడు నాకు ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళా సినిమా తీయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవార్డు కొట్టాలి. ఎన్ని పెద్ద ఫిలిం రాని నేను కొట్టాలి అవార్డు మళ్ళీ అని. సో అలా హెల్ప్ అవుతుంది మేడం. సో డెబ్యూటెంట్స్ అందరికి అది హెల్ప్ చాలా ఎనర్జీస్ ని ఇంక్రీజ్ చేసిందంటారు డెఫినెట్ గా ఈ అవార్డు. ఎందుకంటే అది ఒక హోప్ మేడం మనకి. అవును, ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టితే దేవుడే. నేను కొనవపిడితో ఉన్నా, నన్ను కాపాడింది అది. మన సినిమాని ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక అవార్డు కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. పరిస్థితికి అసలు మీకు నిజంగా. సో నాకు ఆ టైంకి దేవుడు కంటే ఎక్కువైన పదం ఉందా అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ అవార్డు అంత ఇంపార్టెంట్ నాకు ఇది. సో నన్ను తెలిసేలా చేసింది, ఈరోజు మీతో మాట్లాడేలా చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఇంకా చాలా అవుతాయిలేండి. ఏ ఓటీటీకి అయితే నేను డోర్ నాక్ చేస్తున్నాను, వాళ్ళు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, అడుగుతున్నారు సార్ డీల్ క్లోజ్ చేద్దామంటే ఆగరా నాయన, నేను ఇప్పుడు చేయను, అవార్డు పడిని ఆ రోజు వరకు, అప్పటి వరకు ఎలాంటి డీల్స్ నేను చేయదలుచుకోవట్లేదు, ఏమో నా టైం బాగుంటే రిలీజ్ చేస్తానేమో జర్ర 2 రోజులు. ఇంతకాలం మీలో ఉన్న ప్రొడ్యూసర్ బాధతో బయటకు వచ్చాడు, ఇప్పుడు హ్యాపీగా ఆనందంతో బయటకు వస్తాడు, అంతే కదా. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మూవీస్ని చాలా గంటల్లో తీసేయచ్చు. జనరల్గా ఇప్పుడు మూవీస్ చాలా తొందరగా తీస్తున్నారు, ఒకప్పుడు సంవత్సరాలు తీసేవాళ్ళు అంటున్నారు. కరెక్టేనా? తీయొచ్చా? ఏమో మేడం, నాకు జీరో నాలెడ్జ్, తెలీదా? నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, నేను ఇన్ని టెన్షన్ లో నాదే నాకు పంచాయతీ. దాంట్లో మీరు అట్లాంటి ఫోకస్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈ ఫోకస్ నన్ను బయటకు రానిస్తలేరు. పైసలు ఇరా అని ఒకటి అంటున్నాడు, సినిమా ఎందుకు రా అని ఇంకోటి అంటున్నాడు, అమ్మ ఆగరా నాయన నేను ఇంకోటి అంటున్నాను. ఈ గ్యాప్ లో నాకు ఏ టెక్నాలజీ నా బ్రెయిన్ లో దొరుకుతాను. అంటే జనరల్ గా మీరు ఇట్లాంటివి రీసెర్చ్ చేస్తుంటారు కదా, చాలా తక్కువలో ఎట్లా అయిపోతుంది, తక్కువ సమయంలో ఎట్లా అయిపోతుంది అనేది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది మేడం, నేను
తింటున్నా కన్సిస్టెంట్ గా. ఆడ బిర్యానీ ఉందంటే ఆగ్రహం ఆయన ముందు నన్ను నేను ఆకలితో ఉన్నా అని అంటున్నా అంతే. సో అది వచ్చింది, అది వెళ్తా దాని గురించి తర్వాత. సో ఆయన క్విక్ లెర్నర్ మేడం, నాకు తెలియదు చాలా తొందరగా నేర్చుకుంటా. అర్థమవుతుంది. ఎడిట్ చేశారంటే నేను బేసిక్స్ తెలుసుకొని సినిమాని ఎడిట్ చేశారంటే అర్థమవుతుంది. అంటే జరిగిందంటే ఆ అవసరం నేర్పిస్తుంది నాకు అన్ని. అన్నిట్లో మీకు బాగా అంటే మళ్ళీ నచ్చిందంటే అదే యాక్షన్ కొరియోగ్రఫీ అనే చెప్తారా? ఇప్పుడు మీరు చేసిన అన్ని తీసుకున్న అన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేసిన దాంట్లో చేంజ్ అయింది ఏంటంటే మేడం, నాకు జనరల్ గా మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు చాలా మంది, అసలు ప్రొడ్యూసర్ కెప్టెన్. మా పైసలు పెట్టేటోళ్ళు లేకపోతే నీ దగ్గర టాలెంట్ ఎంత ఉంటే ఏం లాభం? ఒక్క స్టెప్ ముందుకు పడదు మేడం. నాకు ప్రొడ్యూసర్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వచ్చింది నేను చేసినప్పుడు. ఇప్పుడే అలా అనుభూతున్నాయి. ఇప్పుడు మీకు ఎవరు హీరో ఇష్టం ఇవన్నీ అడగాల్సిన పని లేదు. ఇంకా మేము మీకు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇష్టం అని అడగాలి ఇప్పుడు. అంటే ఒక ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుందో మేడం, అసలు అది అన్బేరబుల్ మేడం. ఎవరికి అది అర్థం కూడా కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి, అండ్ అవసరం కూడా లేదు ఎవరికి. గెలిస్తేనేమో అందరం గెలిచినామంటారు, ఓడిపోతే అతను ఒక్కడే ఓడిపోతాడు. అవును. సో నాకు ప్రొడ్యూసర్ ఆ క్రాఫ్ట్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. రేపు నేను ఫ్యూచర్ లో ఏ ప్రొడ్యూసర్ తో పని చేసినా గానీ ₹1 మిగిల్చాలి వాళ్ళకి. అండ్ మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ చేసి ఇవ్వాలి. గాల్లో ఒకటి చెప్పేసి తీసేది ఇంకోటి, మొత్తం వాళ్ళు లాస్ అవుతాడు, మనం ఏం కావు.